నాయన మరి స్థలం ముందు మరి ఆదివారము ఈ పిల్లలుగా నీ సన్నిధిలో పాటలు పాడి ప్రభువుని నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను పెట్టి కృతజ్ఞతలు. దేవా, మమ్మల్ని బలపరచమని మీరు మాతో మాట్లాడమని, సహాయం దయచేయమని కృప చూపించమని యేసు ప్రభు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు, ఇక్కడ ఒక కుటుంబాన్ని మనము చూస్తున్నాం. ఈ కుటుంబము మరి మరియా, మార్తా, లాజరు అన్నమాట. ఈ కుటుంబంలో మార్తా ఏం చేస్తుందంటే యేసు ప్రభు వారిని పిలిచిందన్నమాట. యేసు ప్రభు వారిని పిలిచి అక్కడ ఈవిడి పనుల్లోనికి వెళ్ళిందన్నమాట. పనుల్లోనికి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరు వింటున్నారంటే చూడండి, ఆ మాట ఇందాక నేను చదివాను. ఆమెకు మరియా అంటే మార్తాకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. ఏం చేసిందండి? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుండి బోధ వినిచుండు. కూర్చోవటం అంటే విశ్రాంతి మాట అండి. ఎప్పుడు కూడా కూర్చునే అనుభవంలో మనం ఉండాలన్నమాట. కూర్చుని బోధ వింటున్నప్పుడు వారికి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో వారికి అర్థమవుతుంది అన్నమాట. అందుకనే 41, 42 వచనం చెప్తున్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పును. మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంటుందన్నమాట. ప్రియులారా, ఎప్పుడంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని కూర్చుని వింటున్నవారు, దేవుని వాక్యాన్ని కూర్చుని వింటున్నవారు ఉత్తమమైన దానిని ఏర్పాట్లు ఉన్నారన్నమాట. వాళ్ళు ఉత్తమమైనది, ఒక విలువైన దానిని వాళ్ళు ఏర్పాటుని కలిగి ఉన్నారని మనం ఆలోచించాలి. ప్రియులారా, మీరు ఏ అనుభవంలో ఉన్నారో ఒకసారి చూసుకోవాలన్నమాట. మరియా కూర్చుని ఆయన బోధ వినిచుంటుంది. అంటే కూర్చుని బోధ వింటున్నవారు ఉత్తమమైనటువంటి ఏర్పాట్లోనికి వాళ్ళు వెళ్తూ ఉంటారన్నమాట. ప్రియులారా, ఒకసారి చూడండి, ఈ మరియా ఎవరంటే బెత్లెహేములో ఉన్న లాజరు, ఇక మరియా, మార్తా, ఈ కుటుంబం అన్నమాట అండి. ఇంకో కుటుంబాన్ని నేను మీకు చూపిస్తాను, ఇంకో మరియా గురించి. లోకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనం. నేను చెప్తున్న మాటలను గుర్తుపెట్టుకోండి. కూర్చుని బోధ వినిచున్నది ఉత్తమమైన ఏర్పాటులో ఉన్నది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కూర్చుని బోధ విన్నవారు అందరూ కూడా చెప్పండి, దేనిలో ఉన్నారు? ఉత్తమమైన ఏర్పాటులో ఉన్నారన్నమాట. ఒక కార్యంలో ఉన్నారన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. చదవండి 19 వచనం. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకునిచు భద్రము చేసుకును. చూసారా, మరి ఏం చేస్తుంది? ప్రభు చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా ఏం చేస్తుంది? హృదయంలోని భద్రపరుచుకుంటుందన్నమాట, తలపోసుకుంటుందన్నమాట. అంటే ప్రభు గురించి దూత మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా భద్రపరుచుకుని తలపోసుకుంటుందన్నమాట. ప్రియులారా, అంటే ఆయన మాటలను ఏదో చెప్పేందులే దూత అని విడిచిపెట్టడం లేదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే విన్నదే, భద్రపరుచుకుంది, తలపోసుకున్నది. ప్రియులారా, ఆలోచించండి. వింటున్నప్పుడు, తలపోసుకుంటున్నప్పుడు, ఆయన మాటలు భద్రపరుచుకుంటున్న వారు వారి జీవితాల్లో ఉత్తమమైనటువంటి కార్యాన్ని మనము చూస్తామన్నమాట. ఎవరైతే చూస్తారో, ఎవరైతే ఆ విధంగా ఉంటారో వారు ఖచ్చితంగా
ఉత్తమమైనటువంటి కార్యాన్ని వాళ్ళు పొందుకుంటారు ప్రియులారా. మనకు తెలుసు. ఇప్పుడు మరీతో ఈ మాట ఈ సందర్భం చెప్తున్నాడు. నిజంగా ఆవిడ ఉత్తమమైన కార్యాన్ని మరియా ఏం పొందిందంటే, యేసు ప్రభువుని గర్భాన్ని దర్శించిన తర్వాత యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన తర్వాత తన భర్త అయినటువంటి యోసేపు మరియాని విడిచిపెట్టేయాలనుకున్నాడు. కాబట్టి ఆలోచించండి, మనం ఏం ఆలోచించాలంటే, ఎప్పుడు కూడా మంచు చూసారా? మంచు ఎలా ఉంటుంది? మంచు ఎప్పుడైనా ఎలా ఉంటుంది? మంచు బయటికి వెళ్తుంటేనే ఆవరించేస్తూ ఉంటుంది, చూసారా? మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను బాగా ఏంటంటే, కూర్చొని దేవుని మాటలు వింటున్నప్పుడు, తల పోసుకుంటున్నప్పుడు, భద్రపరుచుకుంటున్నప్పుడు, అది ఉత్తమమైనటువంటి కార్యం. అంటే ఎలా ఉంటుంది అంటే, దేవుని వాక్యము మంచులా ఉంటుంది అన్నమాట. ఆ మంచులో వెళ్ళిపోతూ ఉంటారు, మీరు కనిపించరు, కానీ మంచు మిమ్మల్ని ఆవరిస్తుంది. మీకు ఒక విషయం తెలిసినా, దేవుని వాక్యం వింటున్నప్పుడు, ఆ వాక్యాన్ని తలపోసుకున్నప్పుడు, భద్రపరుచుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని పదే పదే మీరు జ్ఞాపకం చేసుకున్నారనుకోండి, వాక్యం మీకు ఎలా ఉంటుందో తెలిసిన వాక్యము మీకు కావలా ఉంటుంది అన్నాడు పౌలు గారు. తిమోతి పత్రికలు ఏమన్నాడంటే, దేవుని వాక్యము మీ హృదయములకును మీ తలంపులకును కావలా ఉండును అని అన్నాడు. దేవుని వాక్యము మన హృదయాలకి, మన తలంపులకు కావలా ఉన్నదనుకోండి, ఎంత బాగుంటుంది? దేవుని మాటలు ఎంత బాగుంటుంది? దేవుని మాటలు మన హృదయానికి కావలా ఉంటాయి, మన తలంపులకు కావలా ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు కావలా ఉంటాయి? మాటలు వింటే ఉంటుంది. ఇప్పుడు కీర్తన గ్రంథంలో అంటాడు, దేవుని వాక్యము మీ త్రోవకు వెలుగును, ఇంకానే మీ త్రోవకు వెలుగును దీపమై ఉన్నదన్నాడు. అంటే దేవుని వాక్యం ఎలా ఉన్నదంటే, మన త్రోవకు వెలుగును మనకు వెలుగును చూపిస్తుందంట ప్రియులారా. మనకి దీపముగా ఉంటుందంట దేవుని వాక్యము. ఎవరికి ఉంటుందంటే, వాక్యం వినేవారికి, వాక్యాన్ని తలపోసుకునే వారికి ఉంటుంది. అంతే, దేవునికి స్తోత్రము. వాళ్ళ జీవితాల్లో ఉత్తమమైనటువంటి కార్యాలు చూస్తారు. మీకు ఒక విషయం తెలిసిన, మీకు గుర్తుపెట్టుకోండి, వాగ్దానంగా, ప్రవచన వాక్యంగా మీరు వినండి, ప్రభుని స్తుతించండి. మీరు ఎప్పుడైతే కూర్చుని వాక్యం వినడము, యేసుక్రీస్తు గురించి వినడము అలవాటు చేసుకున్నారనుకోండి, తలపోసుకున్నారనుకోండి, మీకు ప్రభు ఏం చేస్తాడంటే సరళం చేస్తాడు. అంటే మీ ముందు ఎంత పెద్ద శ్రమ ఉండేటప్పటికీ, ఎంత పెద్ద కొండంత శ్రమ ఉన్నప్పటికీ, అసలు ఆ శ్రమ మీ దగ్గరికి, అసలు ఆ శ్రమ, ఆ శోధన మీకు వినబడకుండానే దేవుడు దాన్ని తొలగిస్తాడు. మీకు తెలిసే సంగతి ఎప్పుడైనా ఇలా విన్నారా? మరలా చెప్తున్నా, అర్థమైందని చెప్పింది. నేను అంటున్నాను, మీరు వాక్యం వింటున్నప్పుడు, వాక్యాన్ని తలపోసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, మీ ముందు ఎంత శ్రమ ఉన్నా సరే ఆ శ్రమ మీకు కనపడకుండానే దాన్ని అక్కడ పరిష్కారం చేసేస్తాడ. ఇప్పుడు మరియా దేవుని మాటలను తలపోసుకుంటున్నప్పుడు, 6 నెలల గర్భవతి అయినప్పుడు నిజంగా ఆవిడకి ఎంత శ్రమో తెలిసిన, యోసేపుకును మరియకును ప్రధానమైంది. ఇప్పుడు మరియా యొక్క గర్భం ధరించుట యోసేపు జీర్ణించుకోలేకపోతున్నాడు, ఆమెతో కలిసి ఉండలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు ప్రియులారా. అది ఎంత శ్రమ మరియకి. అయితే యోసేపు ఏం తీసుకుంటాడో నిర్ణయం, ఆ నిర్ణయాన్ని దేవుడు ఎలా కాపాడాడో ఒకసారి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త
మొదటి అధ్యాయం 19 చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక ఆ రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించును. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకునిచుండగా ఏ సంగతులు ఆలోచిస్తున్నాడు? ఇప్పుడు మా యోసేపు ఏమనుకున్నాడంటే మరియాని రహస్యంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఎవరు? యోసేపు. మరియాని విడిచిపెట్టాలనుకుంటే ఆనాడు యూదులు మరియాని ఏం చేస్తారు చెప్పండి? వ్యభిచార స్త్రీని రాళ్ళు ఇచ్చి కొట్టి చంపవాలనని ఉంది కదా. అలాగా ఈ మరియాని ఏం చేస్తారంటే అప్పటికే ఎన్నో నిందలు. నీతిమంతుడైనటువంటి యోసేపే ధర్మశాస్త్రాన్ని పెట్టి ఆమెను అనుమానించేస్తున్నాడు. ఇప్పుడు భర్తే భార్యని అనుమానిస్తున్నప్పుడు బయట వారు అనుమానించుకుని ఉంటారు చెప్పండి. ఏమండి, నేను చెప్పింది మీకు అర్థమైందా? విలియం, నీకు అర్థమైందా? భర్తే భార్యని అనుమానిస్తున్నాడు విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి. మరి బయట వాళ్ళు వాళ్ళని ఏమంటారు? లోకులంటే కాకులు అంటారు. ఏం చేస్తారు? పొడిచేస్తారు. అలాంటి యూదులు, అలాంటి వారి మధ్య మరియ ఉంది. భర్త విడిచిపెట్టాలనుకుంటున్నాడు. అతనికి అనుమానం వచ్చి సందేహాలతో ఉండిపోయాడు. మరియ అయితే దేవుని మాటలను తలపోసుకుంటుంది. మరియ అయితే దేవుని మాటలను హృదయంలో వాగ్దానాన్ని ఏం చేసుకుంటుంది? భద్రపరుచుకుంది. దేవుని మాటలనే తలపోసుకున్నది అన్నమాట. మనము అలా తలపోసుకోవటం వలన పిల్లలు అక్కడ దేవుడు ఆవిడ పట్ల అసలు ఈ శ్రమ ఆవిడకి కనపడలేదు. ఏమన్నాడు? ఇదిగో ప్రభుదూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనిను. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదనను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనిను. ఆయనకి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని దేవదూత ప్రభు ఏం చేశాడంటే లేఖనాన్ని గుర్తు చేశాడనమాట. ఏం గుర్తు చేశాడు? లేఖనాన్ని గుర్తు చేశాడు. ప్రభు మాటలు గుర్తు చేశాడు. ఎవరికి? యోసేపు. అలా గుర్తు చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే మరియమ్మని మరలా చేర్చుకున్నాడు ప్రియులారా. తర్వాత తన నిర్ణయాలు, వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు ఏం చేసుకున్నాడంటే మార్చుకున్నాడు అన్నమాట అండి. ఏం చేసుకున్నాడు? మార్చుకుని మరియమ్మను చేర్చుకుని ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా ప్రభు సరళం చేశాడన్నమాట. చూడండి, ఏం చేశాడు ప్రభు? ఏం చేశాడు? సరళం చేశాడు. ఆలోచించండి, మనకి మన ప్రభు మన జీవితాల్లో ఉంటున్నప్పుడు, దేవుని మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటున్నప్పుడు మనకి ఏం చేస్తాడంటే సరళం చేస్తాడు. ప్రతి దానిని కూడా సరళం చేస్తాడు. కాబట్టి కూర్చుని వాక్యము నేర్చుకునే అనుభవంలో మనం ఉండాలన్నమాట. ఏం చేయాలి? కూర్చుని నేర్చుకుని తలపోసుకునే అనుభవంలో ఉండాలి దేవుని మాటలు. చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. తీయమ్మా మిలియం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకును గనుక ఆమె వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందును. చూసారా, గర్భము ధరించడానికి శారాయ్ అంటే ఎన్ని సంవత్సరాలు ఆవిడకి? చాలా వయసు అయిపోయింది కదా, 99 సంవత్సరాలు. అలా ఆలోచించండి, అంత వయసు అయిపోయింది. కానీ ఆ గర్భం సపోర్ట్ చేస్తుందా?
చేయదు కదా. ముసలి వాళ్ళు పిల్లలకి కంటాం ఎప్పుడైనా చూసాం మనము? 99 సంవత్సరాల వాళ్ళు పిల్లలకి అంటాం ఎప్పుడైనా చూసామా? అప్పుడు వరకు ఉండలేదు కదా. 100 సంవత్సరాలు పరిగెత్తిన వాళ్ళు ఎవరు? దావీదు ఏమన్నాడు? అదికి బలము మనిషి ఆయుష్ 70, అధిక బలం ఉన్నాయడలా 80 అని చెప్పాడు. కానీ శారాకే 99 సంవత్సరాల వయస్సు. అప్పుడు గర్భం ఉడికిపోయిందన్నమాట, శక్తి లేదు. అయితే మరి శక్తి ఎలా పుట్టింది ఆమెకి? చెప్పండి, నేను అడుగుతున్నాను. శక్తి ఎలా పుట్టింది చెప్పండి? శక్తి ఎలా పుట్టింది? విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంటుంది అన్నమాట. చూసారా? తలపోసు ఆయన మాటల్ని, ఆయన వాక్యాన్ని ఎంచుకోవటం వలన రీస్టోర్ అవుతుంది అన్నమాట. తన శరీరం ఏమవుతుంది? మళ్ళీ శక్తి పొందుతుంది. గర్భము ధరించడానికి, గర్భాన్ని కనడానికే శక్తి పొందుతుంది ప్రియులారా. ఈ శరీరానికి నిజంగా మన శరీరం ఏంటంటే, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇది ఆదాము చేసిన పాపాన్ని పెట్టి ఈ శరీరం ఏమైపోయిందంటే పాప శరీరం అయిపోయింది. ఏ శరీరం అయిపోయింది? పాప శరీరం అయిపోయింది ప్రియులారా. అందుకనే మనం యేసుప్రభు గురించి వింటున్నప్పుడు, యేసుప్రభు గురించి ఎంచుకుంటున్నప్పుడు, తలపోసుకున్నప్పుడు మళ్ళా ఈ శరీరం రీస్టోర్ అవుతుంది. ఈ శరీరం మళ్ళా రిపేర్ చేస్తున్నాడు మాట యేసుప్రభు. కాబట్టి శారా యొక్క శరీరము శక్తి పొందింది ప్రియులారా. ఆలోచించండి. కాబట్టి మనము దేవుని మాటలను మనము తలపోసుకుని ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మన జీవితాలలో చేస్తాడనేది ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. అంటే అది చూడడానికి, వినడానికి, చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ నిజంగా 99 సంవత్సరాల వయసులో మరి కుమారుణ్ణి ఇస్సాకు కనడం అంటే అది ఎంత గొప్ప సంగతే కదా. కాబట్టి అది ఎంత కష్టమైనదో, కానీ వాగ్దానాన్ని పెట్టి ఎంచుకోవటం వలన అది ఆమెకి సులువైంది. ప్రియులారా ఆలోచించండి, ఆమెకి సులువైంది. నేనేమన్నానంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, తలపోసుకుంటున్నప్పుడు మీ ముందు అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఆ సమస్య కూడా మీ దగ్గరికి రాకుండా చేస్తాడు ప్రభు. అంతలాగే మిమ్మల్ని ఒక మంచి సింపుల్గా, ఒక సులువైనటువంటి పద్ధతిలో ఆయన తీసుకుని వెళ్తాడనమాట. ఎప్పుడంటే వాక్యం మీరు కలిగి ఉన్నప్పుడు. దేవుడు అంత మంచివాడు. అందుకని ఇక్కడ ఇంకో మాట రాయబడి ఉంది, మీ చేత చదివిస్తాను అన్నమాట. 29వ వచనం చూడండి, 11వ వచనం, 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి ఐగుప్తీయులు అలాగూ చేయి చూచి మునిగిపోయిరి అని రాయబడింది. పిల్లలు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు విశ్వాసమును బట్టి ఏం చేశారంట? ఆరిన నేల మీద నడిచినట్టుగా నడిచి వెళ్ళిపోయారట. మీరు ఎప్పుడన్నా ఊహించారు అది? కాంతమ్మ గారు, మీరు ఎలా ఉంది కథలా ఉంది అది? శాంతమ్మ గారు అంటే విలియం, ఇప్పుడు ఎర్ర సముద్రం ఉందంటూ, ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రము ఉంది. ఇశ్రాయేలీలందరూ పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు, వీళ్ళు సొనుక్కుంటున్నారు, బాధలు పడుతున్నారు. కానీ మోషే చెప్పాడు, మీరు ఊరక నిలిచి ఉండి చూడండి, మీ పక్షమున యెహోవా యుద్ధం చేస్తున్నాడు, నేడే మీకు రక్షణ కలగజేస్తున్నాడు అని చెప్పాడు మోషే. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఐగుప్తీయులను మరి ఎన్నడో చూడరు అని మోషే ఇశ్రాయేలీలకి దేవుని వాక్యం, దేవుని మాటను చెప్పాడు. ప్రియులారా, వాగ్దానం పలికాడు. ఇశ్రాయేలీలు అక్కడ నిజంగా దేవుని వాగ్దానాన్ని, దేవుని మాటను నమ్మారు. దేవుని మాటను నమ్మి ఏం చేశారంటే, ఆరిన నేల మీద నడిచినట్టుగా
ఆ విశ్వాసమును పెట్టి ఎర్ర సముద్రంలో పడి నడిచి వెళ్ళిపోయారండి పిల్లలు. ఎలా చేశారు అంటే చెప్పిన మాటను నమ్మారు కదా. కాబట్టి నేను ఏమన్నానంటే, ఇప్పుడు చెప్పింది ఏదైనా మాట వస్తుంది అనుకోండి, వాక్కు వస్తుంది అనుకోండి, మీరు ఏం చేయాలి? ఆమేన్ అనాలి. మన జీవితంలో ఏదైనా వాగ్దానం వస్తుంది అనుకో, మనం ఏం చేయాలి? ఆమేన్ అనాలి. వాళ్ళు ఏం చేశారు? ఆమేన్ అన్నారు, నమ్మారు. నమ్మి ఎర్ర సముద్రం ఉండగానే, ఎర్ర సముద్రం ఇంకా నీరు ఉండగానే అడిగేస్తే అది 2 పాయలు అయిపోతాను నమ్మారు. అలా రాయబడి ఉండాలి వాక్యం అక్కడ, అంతేనా? అలా రాయబడి ఉంది. అలా నీటి మీద అడిగేసినప్పటికి, విశ్వాసాన్ని పెట్టి అడిగేసినప్పటికీ అంతే, ఎర్ర సముద్రం అంతా 2 పాయలు అయిపోయింది. 6 లక్షలు నడిచే వెడల్పు ఇటుపక్క అటుపక్క గోడల వలె ఉంది ప్రియులారా. మళ్ళీ బురద ఉంటుంది, ఆరిన నేల. అది ఇప్పటికీ కూడా ఇదే లోకంలో ఇదే భూమి మీద జరిగింది మాట అండి. అది అంత గొప్ప కార్యం జరిగింది ప్రియులారా. మన ప్రభు అంత గొప్ప కార్యాలు చేసేటప్పుడు వాగ్దాన పుత్రులు ఇశ్రాయేలు పక్షాన ఆలోచించండి. అంతే, ఎర్ర సముద్రంలోంచి అవతలకి దాటించాడు ప్రియులారా. ఆయన అవతలకి దాటించాడు. ఈ లోపులో ఇశ్రాయేలీ ఐగుప్తీయులు మధ్యలోనికి వెళ్ళి, ఇశ్రాయేలీలు ఎలాగైతే వెళ్ళారో వాళ్ళకిలాగే వీళ్ళ ప్రయత్నము చేస్తున్నారు. ఎవరో వాళ్ళకిలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో? ఐగుప్తీయులు ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాగ్దానం ఉందా వీళ్ళకి? చెప్పండి, వాగ్దానం ఉందా? వీళ్ళకి ఏ వాగ్దానం ఉంది? ఈ మాట మళ్ళీ ఇంకోసారి చదవండి. ఈ మాట, విశ్వాసమును బట్టి నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి, ఐగుప్తీయులు అలాగ చేయి చూచి మునిగిపోయి. ఇది వీళ్ళకి వాగ్దానం. ఐగుప్తీయులు అలాగ చేయి చూచి ఏమైపోయారు? మునిగిపోయిరి. వీళ్ళు ఏం చేశారంటే, ఆ ఎర్ర సముద్రంలో పడి వీళ్ళు కూడా ఆలకలాగా వెళ్ళిపోదామని ప్రయత్నించారు, కానీ వీళ్ళకి ఏం లేదు? వాగ్దానం లేదు. వీళ్ళ శరీర సంబంధంగా యెహోవా ఎవరో, మోషే అనేవాడు ఎవరో అని గర్వించి మాట్లాడారు ప్రియులారా. ఎవరో? ఫరో సేవకులు కూడా. ఎలాంటి పరిస్థితి వచ్చింది? మునిగిపోయారు, అంతే. మునిగిపోయారు ప్రియులారా. ఆలోచించండి. కాబట్టి వాళ్ళు వాగ్దానాన్ని నమ్మినటువంటి ఇశ్రాయేలీలు ఎలా వెళ్ళిపోయారంటే, సురక్షితంగా ఎర్ర సముద్రంలో పడి వెళ్ళిపోయారు అన్నమాట. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, దేవుని మాటలు తలపోసుకున్నప్పుడు, వాగ్దానాన్ని పదే మాట్లాడుతున్నప్పుడు, మన ముందు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్య ఆటోమేటిక్గా వెళ్ళిపోదు. అక్కడ చెప్పాడు, మోషే ప్రార్థిస్తాడు, ప్రభా మరి ఏంటి నాయన ఈ పరిస్థితి ఏంటంటే, దేవుడు ఏమన్నాడంటే సాగిపోవుడి అని అన్నాడు. చూడండి, ఆ నిర్గమకాండం, ఈ మాట నిర్గమకాండము మరి 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. నిర్గమకాండం తీశారమ్మా? 14వ అధ్యాయము 5. అంతలో యెహోవా మోషేతో, నువ్వు ఎలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. చూసారా, ఇక్కడ ఏమన్నాడంటే సాగిపోవాలన్నమాట. మీకు ఏమర్థమైంది? ఎప్పుడు కూడా సమస్య మన ముందున్నదనుకోండి, మనము దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని తలంపులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని తలంపులు, దేవుని మాటలు, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ వాగ్దానమే, ఆ మాటలే మనల్ని ఏం చేస్తాయి? నడిపిస్తాయి. అంటే సాగిపోవాలన్నమాట. మనం ఏం చేయాలి? సాగిపోవాలి, ఆగిపోకూడదు.
ఆగిపోయి వెనక్కి తిరిగి చూసామనుకోండి ఎలా ఉంటుంది అప్పుడు? చూడండి ఆ మాట. ఎబ్రీ పత్రిక 10:38 చూడండి. ఎబ్రీ పత్రిక నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించిన గాని వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు అని అన్నాడు. ప్రియులారా, శాంతమ్మ గారు మీకు అర్థమైందా ఇది? ఇక్కడ నా ఎదుట విశ్వాసమును పెట్టి నీతిమంతుడైన వాడు, ఏమండి, విశ్వాసమును పెట్టి నీతిమంతుడైన వాడు వెనక తీసిన ఎడల, వెనక తీసాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, దేవుని ఆత్మకి ఏముండదంట? సంతోషం ఉండదంట. ప్రియులారా, దేవుడు వెనక్కి వెళ్ళకూడదన్నమాట, మనం ముందుకు వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళకూడదంట. విశ్వాసం ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళే అనుభవంలో లేడు. విశ్వాసం ఎప్పుడు కూడా ఎలా ఉన్నాడు? ముందుకెళ్ళే అనుభవం ఉన్నాడు. ముందుకే వెళ్ళిపోతాడు, సాగిపోతాడు. ఎప్పుడంటే దేవుని మాటలను, దేవుని వాగ్దానాలను తలపోసుకున్నప్పుడు తన ప్రయాణం ఎలా ఉంటుందంటే ముందుకే ఉంటుంది తప్ప వెనక్కి ఉండదు. లోతు భార్య ఏం చేసిందంటే వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడడం వల్ల ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియులారా, ఆలోచించండి. అంటే వెనక్కి తిరిగి చూడటం అనేది విశ్వాసి యొక్క అనుభవము కాదు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా మనం చూస్తున్నప్పుడు మన విశ్వాసము రోజు రోజుకి ఎలా ఉండాలంటే అభివృద్ధి ఉండాలి. ఎబ్రీ పత్రిక 6:1 చదవండి ఒకసారి. తీసారా? 6 కాబట్టి నీ జీవక్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని అందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్తనిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, చదవండి ఇక్కడి నుంచి అమ్మా, వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని, చూస్తున్నారా బయటకు? ఎబ్రీ పత్రిక 6:1 చదివాను. చివరి లైన్ చూడండి, సంపూర్ణులగుటకు సాగిపోదుము. ఆ మాట చూడండి, సంపూర్ణులగుటకు సాగిపోదుము. ఏం చేయాలంట? సంపూర్ణులు అవ్వాలి. ఇప్పుడు కూడా మనం పూర్ణం చిన్నగా ఉండకూడదు, సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణులు అవ్వటకు సాగిపోయే అనుభవంలో ఉన్నాం అనుకోండి, సంపూర్ణం అయిపోతాం మనము. చూడండి, అంగన్వాడీ పిల్లలు ఉంటారు, పిల్లలు తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తారు, అవునా? తర్వాత బోర్డు స్కూల్కి, తర్వాత హై స్కూల్కి, తర్వాత కాలేజీకి, తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్తాడు. ఇంకా డిగ్రీకి వెళ్ళినప్పటికీ ఆడికి ఏమన్నా చెప్పాలి, రే ఆ పెన్ ఎట్టుకోరా, ఆ పుస్తకం కొనుక్కోరా, ఇవన్నీ చెప్పుకోవాలి ఉంటుందా? త్వరగా వెళ్తారా, లేట్ అయిపోతుంది అనవలసిన ఏమైనా పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఎందుకని? ఆడు పరిపూర్ణ అయినాడు, ఆ జీవితం ఏంటో అర్థమవుతుంది. మీకు ఎప్పుడు కూడా దేవుని వాక్యంలో ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నది వేరు, తర్వాత వినగా దేవుని మాటలు తలపోసుకోక వాగ్దానాలు హృదయం నిండా భద్రపరుచుకున్నప్పుడు, మీరు ఆ మాటలు పదే గుర్తు చేసుకున్నప్పుడు మీరు ఎలా ఉంటారంటే డిగ్రీ స్థాయిలోనికి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అంతకంటే గొప్పగా జీవితం ఉంటుంది. చెప్పండి, పరిపూర్ణులగుటకు సాగిపోదుము. సాగిపోయే అనుభవం ఉన్నదనుకో పరిపూర్ణుడు అయిపోతాం, పరిపూర్ణులు అవుతారు అన్నమాట. పరిపూర్ణులు అవుతున్నప్పుడు మీరు ఎలా ఉంటారంటే ఎంత సమస్యనైనా సరే హ్యాండిల్ చేస్తారు. మీకు అర్థమైంది? మీ ముందు ఎంత సమస్య అయినా సరే హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు సమస్య
ఇప్పుడు దేవుని మాటలు వింటున్నప్పుడే మీరు సమస్యని హ్యాండిల్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను అంటాను, మరి ఏం చేస్తుంది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటుంది. మార్త ఏం చేస్తుంది? మార్త ఏం చేస్తుందంటే విస్తారమైన పనులు పెట్టేసుకుని తొందర పడిపోతుంది. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? యేసు ప్రభుని డిస్టర్బ్ చేసేస్తుంది ఆవిడ. ప్రభా నీకు చింత లేదా అని అంటుంది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఏమంటారంటే, మార్త నువ్వు అనేకమైన పనుల గురించి విచారము కలిగి చిందిస్తూ ఉన్నావు, విచారము కలిగి ఉన్నావు అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియుల. అంటే ఈవిడ ఏమైపోతుంది ఇప్పుడు? ఇంతకనే ఈవిడ చేసే పని అది ఎంత పెద్ద పని తెలీదు. అక్కడ యేసు ప్రభు ఒక్కడే వెళ్ళినట్టుగా ఉంది ఆ కుటుంబంలోనికి. ఒకవేళ టీ పెట్టినా లేకపోతే భోజనం ఏదైనా సిద్ధపరిచినా ఒక్కరే. కానీ ఈవిడికి ఏమొచ్చేస్తుంది అప్పుడు? చింత, విచారంలోనికి వెళ్ళిపోతుంది. చూసారా? సమస్యను పరిష్కారం చేయలేకపోతుంది, సమస్యను హ్యాండిల్ చేయలేకపోతుంది. అంటే నేను ఏమంటానంటే, దేవుని వాక్యం వినకపోతే సమస్యను మీరు దాని పరిష్కారం అనేది మీకు దొరకదు. మీకు అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, దేవుని ఉపదేశం లేకపోతే, దేవుని వర్తమానం లేకపోతే, దేవుని వాగ్దానం మీకు లేకపోతే, ఒకవేళ వాగ్దానం వచ్చినా మీరు ఆమెను అనకపోతే మీ జీవితంలో పరిష్కారం దొరకదు. మార్త అలాగే విచారాలతో బాధపడుతూ ఉంటారు చాలామంది. మీకు తెలిసిన చాలామంది అలాగే ఉన్నారండి. అంగన్వాడి పిల్లల్లాగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా చాలామంది అంగన్వాడి పిల్లల్లాగా ఉన్నారు. బైబిల్ తెచ్చుకోమని చెప్పాలి అంటే, ఇప్పుడు విలియమ్మని కాదు, పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళే బైబిల్ తెచ్చుకోవటం లేదు, పెన్ తెచ్చుకోవటం లేదు, నోట్స్ తెచ్చుకోవటం లేదు, రాసుకోవటం లేదు, అలా కూర్చుని వెళ్ళిపోతున్నారు. మరి ఏదైనా సమస్య ఎదురవుతుంది వాళ్ళ జీవితాలలో, వాళ్ళు ఎలా జయిస్తారు? వాళ్ళు ఎలా జయిస్తారు అన్నాను ప్రియులారా. సమస్యలు ఉన్నాయి. మన లోకంలో ఉన్నాం కాబట్టి అపవాది వాడు లోకంలో ఉన్నాడు కాబట్టి సమస్యను మనం జయించాలంటే, ప్రతి సమస్యను మనం పరిష్కరించాలంటే మనము ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే పదే ఆయన యొక్క వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మాటలను తలపోసుకోవాలి, వాగ్దానాన్ని పదే ఎంచుకోవాలి. అలాంటిటప్పుడు ఉత్తమమైనటువంటి కార్యాలు మనం చూస్తాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. మీరు ప్రతిరోజు కూడా వాగ్దానాన్ని పొందుకుందురుగాక, ఉత్తమమైన కార్యాలు మీరు చూసుదురుగాక. ప్రియులారా, ఆలోచించండి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా సాగిపోవాలి, ఒక చోటే ఉండకండి. ఏదైనా చదువు విషయంలోని కానీ, లేకపోతే ఏదైనా పని విషయంలోని కానీ, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కానీ, ఏ విధమైనది మీ దగ్గరికి వచ్చినా సరే దాని గురించి ఆలోచించకూడదు. మీకు ఒక విషయం తెలిసిన, సమస్య గురించి ఆలోచించకూడదు. దేవుడు నీతో ఏం మాట్లాడాడో దాని విషయంలోనే ఆలోచించాలి. సమస్య గురించి ఆలోచించారనుకో, ఆ సమస్య ఎంత పెద్దది ఉంటుంది అనుకున్నారు? ఊదితే బుడగ ఎంత పెద్దది అయిపోద్ది, అలా ఉంటుందన్నమాట సమస్య. అలా సమస్య పెద్దదిగా కనపడుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎర్ర సముద్రం కంటే మనకు వచ్చిన సమస్యలు పెద్దయేనా అండి? శాంతంగా, ఎర్ర సముద్రం కంటే మన దగ్గరికి వచ్చిన సమస్యలు పెద్దయేనా? అవునంటారా? విలియం పెద్దయేనా? ఎర్ర సముద్రం కంటే మనకు వచ్చినటువంటి సమస్యలు పెద్దయేనా? చెప్పమని చెప్పి కాదు కదా. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. కాబట్టి మన సమస్యల్లో లేము. ఎలాంటి సమస్యనైనా సరే హ్యాండిల్ చేయగలిగినటువంటి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. అలాంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు ప్రియులారా. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకు చెప్పాను. ఇప్పుడు మరియా ఉంది, దేవుని మాటను తలపోసుకున్నందున యోసేపు మరియాని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు రహస్యంగా. కానీ దేవదూత మాట్లాడింది. దేవునికి స్తోత్రం. శారా 99 సంవత్సరాల వయసులో మరి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నందున, ఎంచుకున్నందున ఏం చేసింది? వృద్ధాప్రాయములో ఇస్సాకును కన్నది. దేవునికి స్తోత్రం. పిల్లలు ఆలోచించండి. ఎర్ర సముద్రం ముందున్నప్పటికీ ఇశ్రాయేలీలు
దేవుడు మోషే ద్వారా పలికినటువంటి ఆ మాటను, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి విశ్వాసమును పెట్టి ఆరిన నేల మీద నడిచినట్టుగా వెళ్ళిపోయారు కాబట్టి, సాగిపోయారు కాబట్టి ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన ముందున్నాయి సమస్యలు అంత పెద్దవి కాదు. మీరు దేవుని మాటలు వినకపోయినా, దేవుని మాటలో వాగ్దానం నమ్మకపోయినా, వాగ్దానం వచ్చిన ఆమె అనకపోయినా ఆ సమస్య మీకు ఎలా కనపడుతుంది అంటే కొండంత కనపడుతుంది. దేవుని స్తోత్రం. అది కొండంత. ఒకవేళ మీకు సమస్యలు కొండంత సమస్యలు ఉన్నా సరే, సమస్యలన్నీ కూడా యేసు నామములో తొలగిపోవునుగాక. పిల్లలు ఆలోచించండి. మనం సమస్యలో లేము కాబట్టి యేసు ప్రభు మాటలు తలపోసుకోండి. మరి ఆ మరియా తలపోసుకున్నందున, మరియా వాగ్దానాన్ని, ఆ శారా వాగ్దానాన్ని ఎంచుకున్నందున వాళ్ళు గొప్ప కార్యాలు చూశారు. ఇంకో మాట చెప్తున్నాను చూడండి, తలపోసుకోవాలి. దేవుని మాటలు పదే పదే ఉండాలి. ఇంకో మాట చెప్తున్నాను. కీర్తన గ్రంథంలో ఏమంటారంటే, దావీదు అంటాడనమాట, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు. విలియం చెప్పు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకుని చేతనే కదా అంటున్నాడు ఆయన. అంటే దేవుని వాక్యమును జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. దేవుని వాక్యం జాగ్రత్తగా వినడంలోనూ చూసుకోవడం వలన నడతలు ఏం చేస్తారు? శుద్ధిపరచుకుంటారన్నమాట. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను అని ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే దేవుని కావల, దేవుని భద్రత మన మీద ఉంటుందన్నమాట. మీకు తెలియకుండానే వెలుగు మీ ముందు వెనక ఉంటుంది. వెలుగు, ఈ వెలుతురు ఉంది కాబట్టే చీకటి లేదు. ఇక్కడ మీరు వెలుగులో ఉన్నారు. బైబిల్ చదువుకోగలుగుతారు, పాట పాడగలుగుతారు, అన్నీ చూసుకోగలుగుతారు ఈ వెలుగులో. మీరు నిజంగా ఆ బయటికి వెళ్తున్నప్పుడు కూడా ఈ చీకటి శక్తులు ఉన్నప్పటికీ దేవుని వాక్యం మీలో ఉన్నప్పుడు వెలుగు ఇక్కడ ఎలాగైతే ఉందో అదే వెలుగు మిమ్మల్ని కమ్మి ఉంటుంది. ప్రియులారా, మంచు వలె ఉంటుందని చెప్పాను. అట్టి కృప, అట్టి భద్రత, అట్టి శక్తి మీరు పొందుకుందురుగాక. ఆమేన్. గొప్ప కార్యాలు చేస్తాడు. నిరీక్షించండి. ఒక్కొక్క అధ్యాయము, వచనము, ప్రభా నాతో నీ సేవకుల ద్వారా ఈ మాట మాట్లాడారు కదా అని మీరు దాన్ని పెట్టి ప్రభుని స్తుతించండి. ఓకేనా? ప్రార్థించండి. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, ఆ కూడి ఉన్న నీ పిల్లలను పెట్టి స్తుతిస్తున్నాము నాయన. మరియా నాయన నీ మాటలో తలపోసుకున్నది, ప్రభా ఎంచుకున్నది నాయన, మరి హృదయంలో భద్రపరుచుకుంది నాయన. సమస్య ఎంత పెద్దదైనప్పటికీ దాన్ని పరిష్కారం చేసావు నాయన. శారాయ్ నాయన ఎంచుకున్నందున, వాగ్దానాన్ని మరి ఎంచుకున్నందున ప్రభువా, మరి నా తండ్రి సమస్య ఎంత పెద్దదైనప్పటికీ నువ్వు పరిష్కారం చేసావు నాయన. ఇశ్రాయేలీలు ముందు ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం ఉన్నప్పుడు వాగ్దానాన్ని నమ్మారు కాబట్టి విశ్వాసమును బట్టి ఆరినేలగా నడిచినట్టుగా నడిచి వెళ్ళిపోయారు నాయన. మా జీవితాలలోనూ కూడా ఎలాంటి సమస్యనైనా సరే నువ్వు పరిష్కారం చేస్తున్నావు నాయన. నీకు స్తోత్రము నాయన. నువ్వు ఇచ్చిన వాగ్దానం కొరకే, నువ్వు ఇచ్చిన మాటల కొరకే నీకు స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. ఇదిగో ప్రభా, జన్ని నాయన మరి జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా విలియముని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా నా తండ్రి నాయన విజయను, అదేవిధంగా నాయన కరుణను జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లలు తల వంచి నాయన ప్రార్థించి ఉన్నారు నాయన. బలపరిచిన ప్రభానికి స్తోత్రాలు. ఇక నుంచి ఒట్టిగా వెళ్లకుండా నీ వాగ్దానాన్ని పొందుకుని వెళ్ళడానికి కృప చూపించండి. ఇగో శాంతం గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. కృప చూపించండి. వారి యొక్క మరి కుమార్తె, అల్లుడు, మనవల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. మరి నాయన సేవకులు రాజుగారిని పెట్టి, భార్యని పెట్టి స్తుతిస్తున్నాం. వారి సేవా పరిచర్యనంతా కూడా మీరు దీవించండి.
నాయనా ప్రభువా, అతి తక్కువ సమయంలోనే ఈ స్థలమంతా కూడా ప్రభువా అనేక మంది వచ్చి కూడి నిన్ను ఆరాధించుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. అనేక మంది వచ్చి కూడి ఈ స్థలమందు వాక్యం ఇందురుగాక అని ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యాలు ఈ స్థలమందు జరిగించుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. నాయన నీకు స్తోత్రాలు. జీవం గల తండ్రి, కృప గల తండ్రి, నీ నామానికి మహిమ కలిగేటట్లుగా మమ్మల్ని నడిపించుకోమని యేసు ప్రభు పేరటి ప్రార్థనలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం కూడి అన్న మనందరికీ ఇప్పుడు నెలప్పుడును సదాకాలం తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించుగాక. ఆమేన్.